ఎక్కడ ఉన్నోడు అక్కడే ఉండాలి, ఏ భాష మాట్లాడినోడు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రంలోనే ఉండాలి అంటే మరి బిజినెస్ అంతా స్తంభించిపోదా? అవును కదా, విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చుకొచ్చి పెట్టిరు, అప్పుడు వాళ్ళని కూడా వెనక పోవాలా? మనోళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళని ఇండియాకి వెళ్ళగొట్టాలా? అవును, అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం. ఇలాంటి పరిస్థితి వస్తుందని సర్ విన్స్టన్ చర్చిల్ గారు అన్నారు, బ్రిటిష్ ప్రధానమంత్రి గారు. అయినా సరే మాకు కావాలన్నారు గాంధీ గారు, స్వాతంత్రం కావాలి. సరే మీ తిప్పలు మీరు పడండి అని ఇచ్చేసారు. అది కాబట్టి అక్కడికి వెళ్ళి చర్చలు జరిపినది మహాత్మా గాంధీ గారు. నేను చెప్తున్నా మళ్ళీ ఈక్వేషన్, దేశ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ దిక్సూచి, కాంగ్రెస్ రాజకీయాలకు మహాత్మా గాంధీ దిక్సూచి. ఈ దిక్సూచికి ఆయన దిక్సూచి కనుక ఆయనకున్న స్థానము అసమానము